హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చాన్వి. దువ్వాడ శ్రీనివాస్, వాణి, హైందవి, అదేవిధంగా దివ్వెల మాధురి, ఈ 4 పేర్లు ఇంకా తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకోవచ్చు. ఒక విధంగా ఇటు భార్యకి సంబంధించి భార్య అటు హస్బెండ్ గురించి మాట్లాడడము, భార్య అటు హస్బెండ్ ఇలా చేస్తున్నాడు, ఇలా సంబంధాలు పెట్టుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో మొత్తం హల్చల్గా మారింది. ఇటు పొలిటికల్ వర్గాలలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు దువ్వాడ శ్రీనివాస్. అయితే ప్రజెంట్ ఈయనకి సంబంధించి ఆయన ఇంటి వద్దకైతే భార్య అండ్ అలాగే కూతురు వాణి మరియు హైందవి ఇద్దరు కూడా ఆయన ఇంటి మీదకి వచ్చి దాడి చేశారని, దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ అయితే అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మళ్ళీ దానికి సంబంధించి ఆయన వెళ్ళి అడిగినా కూడా 41A సెక్షన్ కింద అయితే ఇటు కేసు కూడా నమోదు చేశారు. ఇటు వాణి పైన అండ్ అలాగే కూతురు హైందవి పైన, అటు భార్య పైన కూతురి పైన విచారణ జరపాలని, అదేవిధంగా 41A సెక్షన్ కింద వాళ్ళకి సంబంధించి శిక్ష పడాలి అంటూ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అటు పోలీసులు కూడా వాళ్ళకి 41A సెక్షన్ కింద అయితే మీరు విచారణకి రావాలని, ఖచ్చితంగా అలా చేయడానికి ఆయన ఇంటి మీదకి వెళ్ళి అటు మా ఇంటికి సంబంధించి దాన్ని అయితే మీరు ఇలా చేయడానికి, అటు ఇంటిపైన దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది కూడా పోలీసులకు ఖచ్చితంగా మీరు చెప్పాలి అంటూ పోలీసులు అయితే వాళ్ళకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇష్యూ అనే దానికి సంబంధించి కొత్తగా ఇంకా కొన్ని కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా ఇంకా ఎన్నో అప్డేట్స్ రాబోతున్నాయి. అంటే ఇది ఒక సీరియల్ విధంగా అయితే నడుస్తుంది అనుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన ఒక సీరియల్ లాగా నడుస్తుంది అనుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన లైఫ్ అయితే కంటిన్యూస్గా అటు భార్య, ఇటు పిల్లలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కేసులు వీటి చుట్టూరుగానే తిరుగుతూ ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఇందులో ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయి ఏంటి అనేది.